ఎలాన్ మస్క్ మరో కొత్త రికార్డును నెలకొల్పారు. అపారమైన వ్యక్తిగత సంపదతో ప్రపంచ కుబేరుడు, వ్యాపార దిగ్గజం, టెస్లా బాస్, అమెరికన్ టైకూన్ గా పేరు తెచ్చుకున్న మస్క్ ఏకంగా $600 బిలియన్ క్లబ్లోకి అడుగుపెట్టి మిగతా ప్రపంచ కుబేరులకు అందనంత ఎత్తుకెదిగారు. అంతేకాదు, ప్రపంచంలోనే తొలిసారి ఈ రికార్డు నెలకొల్పిన వ్యక్తిగా కూడా హిస్టరీ క్రియేట్ చేశారు. ఒక్కరోజు సంపదతో మస్క్ ఆస్తుల విలువ $67,700 కోట్ల చేరుకుంది. దీంతో ఆయనకు ఇతర సంపన్నులకు మధ్య అంతరం ఇప్పట్లో పోడ్చలేనంతగా పెరిగిపోయింది. ఇంతకీ ఓవర్ నైట్ అంతలా ఎలాన్ మస్క్ సంపద పెరగడానికి కారణం ఏంటి? ఎలాన్ మస్క్ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఒక్క రోజులో $168 బిలియన్ అంటే మన కరెన్సీలో 15 లక్షల కోట్లు ఎలా సంపాదించాడు? లెట్స్ వాచ్. $25,330 కోట్ల నికర ఆస్తితో ఫోర్బ్స్ జాబితాలో 2వ స్థానంలో ఉన్న గూగుల్ సహా వ్యవస్థాపకుడు లారీ పేజ్ కన్నా 2 రెట్లు ఎక్కువ ఆస్తిపరుడుగా మస్క్ నిలిచారు. ఇది ప్రపంచ చరిత్రలో ఎవరూ చేరని మైలురాయి. ఇక ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న ధనవంతుడు మార్క్ జూబర్గ్ తో పోల్చితే మస్క్ సంపద దాదాపు 400 బిలియన్లు అధికంగా ఉండటం విశేషం. అయితే దీనంతటికీ కారణం మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీగా నిలిచింది. ఈ సంస్థ 2026లో IPOకు సన్నాహాలు చేస్తుంది. దాని విలువ $800 బిలియన్ చేరుకుంది. IPOగా వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో మస్క్ సంపద ఓవర్ నైట్ ఈ స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ పబ్లిక్ లోకి వెళ్లడానికి సిద్ధమవుతుందని రాయిటర్స్ గత వారం వెల్లడించింది. అయితే స్పేస్ ఎక్స్ లో మస్క్ కు దాదాపు 42% వాటా ఉంది. ఈ సంస్థ వాల్యూ పెరగడంతో మస్క్ సంపద కూడా వృద్ధి చెందింది. ఒక్క రోజులోనే $168 బిలియన్ పెరిగి మస్క్ నికర సంపద దాదాపు $677 బిలియన్ చేరినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక ఈ ఏడాది అక్టోబర్లో మస్క్ నికర సంపద $500 బిలియన్ దాటింది. ఇక 2022లో మస్క్ సంపద $200 బిలియన్ కంటే దిగువకు పడిపోయింది. అయితే ఆ తర్వాత మస్క్ సంపద పెరుగుతూ పోతుంది. ఈ 3 ఏళ్లలోనే మస్క్ సంపద $600 బిలియన్ దాటడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కుబేరుడు ఈ స్థాయిలో సంపదను ఆర్జించలేకపోవడం మస్క్ క్రియేట్ చేసిన కొత్త రికార్డ్. ఇక ఇదిలా ఉంటే $1 ట్రిలియన్ జీతగాడిలా మరో రికార్డు కూడా ఎలాన్ మస్క్ సొంతం. కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక జీతం అందుకుంటున్న సీఈఓగా మస్క్ రికార్డు క్రియేట్ చేశారు. జీతం కింద మస్క్ కు $1 ట్రిలియన్ ఇచ్చేందుకు టెస్లా కంపెనీ షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు. టెక్సాస్లోని ఆస్టిన్లో గత నెల జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పే ప్యాకేజీలో కొత్త రికార్డు క్రియేట్ అయింది. అయితే ఇంత భారీ సాలరీ ప్యాకేజ్కి భారీగానే కండిషన్లు పెట్టింది టెస్లా కంపెనీ. కొన్ని భారీ టార్గెట్లను పెట్టింది. అందులో భాగంగా ఎలాన్ మస్క్ ప్రస్తుతం $1.4 ట్రిలియన్ల ఉన్న టెస్లా మార్కెట్ విలువను ఆయన $8.5 ట్రిలియన్ చేర్చాల్సి ఉంటుంది. స్వీయ డ్రైవింగ్ చేస్తున్న లక్షల సంఖ్యలో రోబో టాక్సీ వాహనాలను ఆయన కమర్షియల్ ఆపరేషన్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ అన్నీ అనుకుంటే సాగితే ప్రపంచ కుబేరుడు మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా మారే ఛాన్స్ ఉంది. అయితే ఎలాన్ మస్క్ సంపద సృష్టి ఒక అద్భుతంగా ఉంది. 2020లో 24 బిలియన్లు, 2024లో 400 బిలియన్లు, అక్టోబర్ 2025లో 500 బిలియన్లు, ఇప్పుడు 600 బిలియన్లకు పైగా. రాకెట్లు, ఎలక్ట్రిక్ కార్లు, AI వంటి భవిష్యత్ టెక్నాలజీలపై ఆయన అంచనాల ఫలితమే ఈ విజయం. ఈ తాజా పరిణామాలపై ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇక ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల విషయానికొస్తే టెస్లా, స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్ $677 బిలియన్, గూగుల్ కో ఫౌండర్ లారీ పేజ్ $266 బిలియన్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ $249 బిలియన్, గూగుల్ కో ఫౌండర్ సర్గే బ్రిన్ $247 బిలియన్, రాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ $243 బిలియన్ సంపదతో టాప్లో ఉన్నారు.